ఐపీఎల్ 2024లో టీ20 ప్రపంచ కప్ 2024 కోసం భారత జట్టును ప్రకటించిన తర్వాత 15 మంది సభ్యులతో కూడిన జట్టులో ఆటగాళ్ల పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఐపీఎల్ తొలి అర్ధభాగంలో మెరిసిన శివం దుబే ఇప్పుడు నిరాశపరుస్తున్నాడు. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో శివం దుబే గోల్డెన్ డక్గా నిలిచాడు. రెండుసార్లు పంజాబ్ కింగ్స్ పై ఇలానే అవుట్ అయ్యాడు. గత వారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్లో వికెట్ ముందు దొరికిపోయిన శివం దుబే ఈసారి తొలి బంతికి రాహుల్ చాహర్ బౌలింగ్లో జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే ఐపీఎల్ 2024లో మొదటి 9 గేమ్లలో 43.75 సగటు, 170.73 స్ట్రైక్ రేట్తో 350 పరుగులు చేసిన శివం దుబే భారత ప్రపంచ కప్ జట్టులో చేరిన తర్వాత వరుసగా పరుగులు చేయకుండా నిరాశపరుస్తున్నాడు. దీంతో అతని ఫామ్పై ఆందోళన వ్యక్తమవుతోంది. భారత జట్టుకు ఈ ప్రదర్శన ఆందోళన కలిగించే విషయం. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇంతకుముందు ప్రపంచ కప్ జట్టులో చేరిన తర్వాత గోల్డెన్ డక్తో అవుట్ కాగా, హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ కూడా డకౌట్ అయ్యాడు. ప్రపంచ కప్ భారత జట్టులోకి స్పిన్నర్గా వచ్చిన యుజ్వేంద్ర చాహల్ 4 ఓవర్లలో 62 పరుగులతో చెత్త బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. ప్రపంచ కప్ జట్టు ప్రకటన తర్వాత జరిగిన 2 మ్యాచ్ల్లో కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశపరిచాడు. కానీ విరాట్ కోహ్లీ ప్రపంచ కప్ జట్టులోకి వచ్చిన తర్వాత కూడా పరుగులు వరద పారిస్తూ మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. కానీ ఆటగాళ్లందరూ మంచి ప్రదర్శన ఇస్తేనే భారత జట్టు మెగా టోర్నీ ట్రోఫీని గెలుచుకోగలదు. కాబట్టి మన ప్లేయర్లు మళ్ళీ మంచి ఫామ్లోకి రావాలని భారత క్రికెట్ లవర్స్ కోరుకుంటున్నారు.